నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతా కాళ మండలంలో హామీ ఇచ్చిన అసెంబ్లీ ఉప సభాపతి కనుమూరి. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,26,995 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అందజేత పాలకోడేరు మండలంలో వెల్లడించిన ఇన్ఛార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలి తణుకులో డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకు 20వ వార్డులో కొత్త పెన్షన్లను అందజేసిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంత్రిరావు, ఇంటింటికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఆరంభమైన తల్లిపాల వారోత్సవాలు. పిల్లలకు పాలివ్వడం ద్వారానే తల్లులకు ఆరోగ్యం పేర్కొన్న ప్రముఖ వైద్యులు సత్యవతి. తణుకులో ఘనంగా ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక జయంతోత్సవాలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నన్నయ్య బట్టారకపీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పాడి పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలి. వెంకటరామన్నగూడెంలో పిలుపునిచ్చిన వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమణ. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. పాలమూరులో సహకార సంఘ నేతలకు హితవు పలికిన ఆచంట ఎమ్మెల్యే పేతాని. పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అనపత్తి మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలి. ఉండ్రాజవరం మండల కార్యకర్తలకు సూచించిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి. అమలాపురంలో ప్రభుత్వ వైద్యులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముమ్మిడివరంలో బోల్తా పడిన ట్యాంకర్, అప్రమత్తమైన అధికారులు. ఆత్రేయపురం మండలంలో సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల కుంకల్లమ్మ ఆలయంలో ఆరంభమైన శ్రావణ మాస సందడి. అమ్మవారికి పూజలు చేసిన భక్తులు. ఆక్వా రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు అసెంబ్లీ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో శుక్రవారం ఆక్వా రైతు సంఘ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా దేశ అధ్యక్షులు ట్రంప్ భారతదేశ ఎగుమతులపై 25% పన్ను విధించడం ఆక్వా రంగానికి పెనుభారమేనని అన్నారు. అలాగే ఈ రంగానికి ఇచ్చే విద్యుత్ సబ్సిడీపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చిస్తానన్నారు. ట్రంప్ గారు మొత్తం భారతదేశం నుంచి వచ్చే వెళ్ళే ఎగుమతులన్నిటి మీద వారి దిగుమతులపై 25% పన్ను విధించారు. అది తగ్గించాలి అనే ప్రయత్నం భారతదేశ నాయకత్వం, ప్రధానమంత్రి గారు, పీయూష్ గోయల్ గారు ప్రయత్నాలు కొనసాగుతాయి. కానీ ప్రస్తుతం ఇమ్మీడియట్గా తగ్గకపోవచ్చు. సో ఇది ఒక 10% వరకు మార్కెట్ స్టెబిలైజ్ అయింది. సో ఎక్స్పోర్టర్స్, ఈ రైతులు అందరూ కూడా అంతవరకు రికన్సైల్ అయ్యారు. ఈ ఎక్స్ట్రా భారం అనేది డెఫినెట్గా పెనుభారమే. అక్కడ ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూ ఇక్కడ గతంలో కొన్ని ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కటిగా ప్రభుత్వం కూడా అన్ని చేసుకుంటూ వస్తుంది. ఈ సమావేశంలో జిల్లా ఆక్వా రైతుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ గజపతిరాజు, వేగేసిన సత్యనారాయణరాజు, జీకేఎఫ్ సుబ్బరాజు, భోగిరెడ్డి శ్రీను, ముదునూరి రూప్ కుమార్లు పాల్గొన్నారు. జిల్లాలో 2,26,995 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందిస్తున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం
గొంగనమూడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీటి కింద ప్రభుత్వం జిల్లాకు 97.14 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. అలాగే ఈ నెల నుండి 3,988 మందికి భాగస్వామి పెన్షన్లను అందిస్తున్నామన్నారు. సంబంధించి పేదల సేవలో భాగంగా ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం మొత్తం జిల్లా మొత్తం చూసుకుంటే దాదాపు 2,26,26,000 మందికి మనం పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 97 కోట్ల పెన్షన్స్ సచివాలయం సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సాగుతుంది. ఇప్పటి వరకు 65% వరకు 65 నుంచి 70% వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది. ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా ఈ నెల దాదాపు 3,900 మందికి ఎవరైతే స్పౌస్ కోల్పోయారో ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం మురళీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ ఎన్వీఎస్ రాంప్రసాద్, వీఆర్ఓ కె శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పి సరళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో 5 రూపాయలకే అన్నం పెడుతూ రోజుకు 2.5 లక్షల మందికి ఆకలి తీర్చుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలో శుక్రవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో పాటు ఆమె పాల్గొని మాట్లాడారు. తొలి ఏడాదిలోనే 16,000కు పైగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 రూపాయలు అందజేస్తున్నామన్నారు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కళ్ళల్లో కూడా మనం ఆనందం చూస్తున్నాం. ఇప్పుడే మేము చాలా ఈ 4వ వార్డులో చాలా మంది చూడడం జరిగింది. కొత్తగా ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో వాళ్ళకి వీడో పెన్షన్ దాదాపుగా 200 పైనే ఇక్కడ మన భీమవరం నియోజకవర్గంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఆసరా కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టడం. ముఖ్యంగా ఇవన్నీ కూడా సంవత్సర కాలంలోనే మనం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా మరి అమలు చేస్తూ మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పార్టీ నాయకత్వం అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, అలాగే పెన్షన్ 4,000 పెంచడం కావచ్చు, అలాగే రియాక్షన్ ఈ రోజున చాలా ఇబ్బంది పడేవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రోడ్ల మీద పరిగెత్తి ఆ వ్యాధి చుట్టూ తిరిగి 2 రోజుల్లో, కానీ 1వ తారీఖు నుంచి 15 రోజులు టైం పెట్టి ఎవరైనా రానోళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మన సిబ్బంది కానీ అధికారులు కానీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దల రాము, చెల్లబోయిన గోవింద్, గంటా త్రిమూర్తులు, కోల నాగబాబు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తణుకులో శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా 20వ వార్డులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రజలను కలిసి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు ఇండుగుపల్లి బలరామకృష్ణ, వి సీతారాం, నత్తా కృష్ణవేణి, మెహర్ అన్సారీ, జల్లూరి జగదీష్, చింతలపూడి దుర్గా, మహేష్, గారపాటి సత్యనారాయణలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను తణుకు 20వ వార్డులో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంతిరా వెంకటరత్నం శుక్రవారం లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు ఇస్తూ సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు ఆగస్టు 1వ తారీఖున తణుకు మున్సిపల్ పరిధిలో 100కి పైగా స్పౌస్ పెన్షన్స్, అంటే ఇదివరకు భర్త తీసుకునేవారు, భర్త తీసుకునేది వారు పోతే వారి స్థానంలో భార్యకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కొత్తగా ఇవి ఇంచుమించు 14-15 నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. కూటమి ప్రభుత్వం రాక ముందు నుంచి ఉన్న పెన్షన్స్ కూడా ఇవాళ క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ నెల నుంచి ప్రతి వారికి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ వస్తుంది. కొందరికి అయితే 4,500 రూపాయలు కూడా వచ్చింది.
500 రూపాయలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి వచ్చింది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది మన శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందరూ సంతోషిస్తున్నారు. వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా ఇస్తారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కి పైగా కొత్త పెన్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, నాయకులు ఒమ్మి రాంబాబు, తాతపూడి మారుతిరావు, గమిని రామచంద్రరావు, విత్తనాల సాయిలు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాలను తణుకులో శుక్రవారం ఆరంభించారు. టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. బిడ్డ పుట్టగానే తొలి ఆహారం అమ్మలే. ఇది ప్రకృతి వరం. దీనికి మరేది సాటిరాదు. కొన్ని అపోహల వల్ల కొందరు తల్లులు వారి బిడ్డలకు శ్రేష్టమైన తల్లిపాలను దూరం చేస్తున్నారు. ఇది రాను రాను మరింత పెరుగుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. దానిపై తల్లిపాల పరమార్థాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా 1992 సంవత్సరం నుంచి తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా 5 సంవత్సరాలలోపు పిల్లలు సుమారు 8 మిలియన్ల మంది వివిధ కారణాలతో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థలు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 2 మిలియన్లు భారతదేశంలోనే ఉండడం మనకు ఆందోళన కలిగిస్తుంది. వాటిలో 70% మరణాలు మొదటి సంవత్సరంలోపే జరుగుతున్నాయి. పైగా 50% మరణాలు పౌష్టికాహారం లోపం వల్ల జరుగుతున్నాయి. 5 ఏళ్లలోపు మరణాల్లో సుమారు 40% పుట్టిన నెలలోపే మరణిస్తున్నారు. పుట్టిన వెంటనే శిశువులకు తల్లిపాలు ఇప్పించినట్లయితే 22% శిశు మరణాలు నివారించవచ్చనని, ఇదే మన దేశంలో 2.5 లక్షలు నివారించవచ్చని పరిశోధనల్లో తేలింది. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా వారిద్దరికీ కూడా ఒక అనుభూతి ఉంది. బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. శరీర ఆకృతి అందాలకు పాలివ్వడానికి సంబంధం లేదన్నది ముందుగా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు కండికట్ల సత్యవతి మాట్లాడుతూ పిల్లలకు పాలివ్వడం ద్వారా తల్లులకు కూడా ఆరోగ్యం చేకూరగలదన్నారు. తల్లిపాల దినోత్సవం వారం రోజులు సెలబ్రేట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను. బాగా చదువుకున్న తల్లులు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం తల్లిపాలు ఇవ్వడం అన్నది కొంచెం తగ్గుతూ వస్తుంది. అంటే కొన్ని అపోహల వల్ల కూడాను వీళ్ళు సరిగ్గా తల్లిపాలని హెల్త్ ఏదో బ్రెస్ట్ ఏమన్నా సరిగ్గా ఉండదేమో, డెవలప్మెంట్ అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ అందం ఏమన్నా తగ్గుతుంది, అలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే ఎడ్యుకేటెడ్ కూడా వీళ్ళు చాలామంది ఏంటంటే ఏమవుతుందంటే ఫస్ట్ నార్మల్ అయినా సిజేరియన్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆ కాస్త పెయిన్ తట్టుకోలేక ఈ మధ్య తల్లులు కొంచెం తల్లిపాలు ఇవ్వడం అన్నది తగ్గింది. కానీ అది ఎంత అమృతంతో సమానమైంది తల్లిపాలంటే. ఎందుకంటే తల్లికి ఉపయోగాలు ఉన్నాయి, బిడ్డకు కూడా ఉపయోగాలు ఉన్నాయి. తల్లికి ఏంటంటే తల్లికి బిడ్డకు మధ్యలో బాండింగ్ పెరగడం కోసం మనకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ముందు ఇమీడియట్గా ఇలా డెలివరీ అయిన వెంటనే 1 అవర్ లోపల పాలిస్తే తల్లికి చాలా మంచిది, బిడ్డకు చాలా హెల్త్కి మంచిది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఈ పెయిన్ అని లేకపోతే ఇలా కొంచెం డిలే అయిపోతుంది. డిలే అయిపోవడం వల్ల వాళ్ళు కొంతమంది చాలా మట్టుకు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. కాకపోతే తల్లికి ఉపయోగాలు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి, ఓవేరియన్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్, తర్వాత వాళ్ళు వెయిట్ పెరగకుండా ఉంటారు, వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్, తర్వాత ఇంకా హైపర్ టెన్షన్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది పాలు ఇవ్వడం వల్ల. బిడ్డలకి ఏంటంటే తల్లికి బిడ్డకు మధ్యలో బాండ్ ఒకటి ఏర్పడుతుంది, తట్టు రెడీగా ఉంటుంది కదా బ్రెస్ట్ మిల్క్. ఇమీడియట్గా ఇలా వెంటనే దానికి ఏం ప్రిపరేషన్ అవసరం ఉండదు. అదే ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇవ్వాలంటే బాటిల్ క్లీనింగ్ అవంతా, మళ్ళీ బాటిల్ బార్న్ ఇన్ఫెక్షన్స్, డయేరియా, న్యూమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ బయట ఆర్టిఫిషియల్ ఫీడ్. తర్వాత ఈ డైల్యూషన్స్ ఇవి సరిగా ఇవ్వరు. ఏమవుతుందంటే ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే 3 నెలలు దాకా పాలు అరగదు అది ఇది అని చెప్పి వీళ్ళ రకరకాల అపోహలు ఉంటాయి కదా. దాని మూలన వీళ్ళు ఏం చేస్తారంటే అది డైల్యూట్ చేసి ఇచ్చేయడం, తర్వాత ఒకసారి ఆ బాటిల్ని కూడా క్లీన్గా ఉండకపోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే మనం అందరం ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా అందరూ కూడా తల్లిపాల ప్రాముఖ్యత తెలుసుకొని బిడ్డలకి చక్కటి అమృతాన్ని అందించి అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. కవితా సతి నొసట నిత్యరస గంగాధర తిలకం అని మహాకవి శ్రీశ్రీ చేత ప్రస్తుతించబడిన దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతిని తణుకు నన్నయ్య భట్టారకపీఠం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
తిలక్ పేరుతో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఆడిటోరియం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. 1921 ఆగస్టు 1వ తేదీన తణుకు మండలం మండపాక గ్రామంలో జన్మించిన దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో చదివి ఈ స్కూలుకు ఎదురుగా ఉండే ఒక విశాలమైన ఇంట్లో స్థిరపడ్డారు. ఎందరెందరో సాహితీ ప్రముఖులు, సాహితీ మిత్రుల రసమయ చర్చకు ఆయన ఇల్లే కేంద్రంగా ఉండేది. చందోబద్ధమైన పద్యాలతో తిలక్ రచన ప్రారంభమైంది. 24 ఏళ్ల వయసులోనే 1945లో ప్రభాతము సంధ్య అనే పుస్తకాన్ని ప్రచురించారు. అప్పటికే తిలక్ మీద కృష్ణశాస్త్రి ప్రభావం పుష్కలంగా ఉంది. ఆ తర్వాత తిలక్ ఆలోచనలను మార్క్సిజం, నెహ్రూ భావజాలం ఎంతగానో ప్రభావితం చేశాయి. తిలక్ పద్య కవితలతో పాటు సాలిగూడు, సుందరి సుబ్బారావు వంటి నాటికలను రాశారు. తిలక్ కథలు, కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యేవి. దీనిలో కథలను తిలక్ కథలు పేరుతోనూ, కవితలు అమృతం కురిసిన రాత్రి పేరుతోనూ ప్రచురించారు. అమృతం కురిసిన రాత్రిలోని కవితలు ఆయన నవ భావామృత రసదునిగా వెలుగులోకి తెచ్చాయి. ఈయన రచనలపై అనేక మంది పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టాలు పొందారు. తిలక్ అభ్యుదయ కవ, భావకవ అన్న చర్చ ఎంత సాగినా ఆయన గొప్ప భావకుడిగా, ఉత్తమ శ్రేణి కవిగా అందరూ ఆమోదించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో ఏర్పాటు చేసిన సభలో పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిలక్ రచనల్లో ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అలాగే ప్రముఖ వైద్యులు వత్సవాయి వెంకటరాజు ప్రధాన వక్తగా పాల్గొని తిలక్ వ్యక్తిత్వం, సాహిత్యం అను అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా తిలక్తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. గర్వకారణమైన గొప్ప కవి. దేవతలు అమృతం తాగి దేవతలైతే అమృతం కురిసిన రాత్రి రాసి ఈయన దేవత అయ్యాడు. అలాంటి వ్యక్తి నేను రాసినటువంటి అక్షరాలు వెన్నెలలో సముద్రంలో ఆడుకునేటువంటి ఆడపిల్లలు అని గొప్ప కవిత్వం చెప్పినటువంటి మహాకవి మన తణుకు పట్టణ వాసి అవటం మనందరూ గర్వకారణం. ఆ కవి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మనం ఇలాంటి ఉత్సవం జరుపుకుంటాం. మనందరికీ ఆనందదాయకం అని చెప్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ సాహితీ సభలో సంస్థ మాజీ అధ్యక్షులు డాక్టర్ జిఎస్వి ప్రసాద్, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, మాజీ ప్రధాన కార్యదర్శి సుశర్మ, సహాయ కార్యదర్శులు అక్కిపెద్ది రామ సూర్యనారాయణ, కోసూరి గాంధీలు పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం స్పౌస్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా 533 మందికి పెన్షన్ డబ్బులు అందజేశారు. భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే భార్యకు దానిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని అందజేసింది. వ్యాప్తంగా 1,00,000 మందికి స్పౌస్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి పట్టణంలో రూరల్ మండలం, పెంటపాడు మండలాల్లో 132 కలిపి మొత్తం తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో 533 స్పౌస్ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్, ఎండిఓలు ఇద్దరు, అదేవిధంగా పాలు వెంకటేశ్వరరావు, నారాయణమూర్తి గారు, కాశీ గారు, అదేవిధంగా లక్ష్మణ్ రెడ్డి గారు, గోపిరెడ్డి గారు, అదే అంబడ వాసు గారు, అలాగే ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీర మహిళలకి, పెద్దలు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలుపుకునే విధంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఏది ఆకూడదనే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ వెళ్తున్నాం. మరి ఇవన్నిటిని కూడా మీ అందరి ఆశీస్సుల్ని ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎంపీడీఓలు ముప్పిడి వెంకటేశు, టీవీ సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులైన యువత ముందుకు రావాలని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేవీ రమణ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని కృషి విజ్ఞాన కేంద్రం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇండియన్ సొసైటీ ఫర్
యానిమల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. బఫెల్లో రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త, సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె ఆనందరావు ఈ కార్యక్రమంలో నిర్వాహకులుగా వ్యవహరించారు. పశు సంతతిని మరింత పెంచి పాడి పరిశ్రమల స్థాపన దిశగా యువతను ప్రోత్సహించేందుకు దీనిని చేపట్టారు. ఆసక్తి కలిగిన వారికి నైపుణ్య శిక్షణతో పాటు సర్టిఫికేట్ కోర్సు అందించి బ్యాంకు రుణ సదుపాయం కల్పించి యూనిట్లు స్థాపించే దిశగా చర్యలు తీసుకుంటారు. పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, పెరట్లో కోళ్ల పెంపకం వంటివి చేపట్టవచ్చు. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను తీర్చిదిద్దాలి అనేది ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. రోజు ఇండియన్ సొసైటీ ఫర్ అనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ వారు 42వ స్థాపన దినము ఈరోజు జరుపుతున్నారు. ఇక్కడ ఈ సందర్భంగా యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందు మూలంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యువత ఈ నైపుణ్య శిక్షణ పొంది వారు ఈ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్లో ఎంటర్‌ప్రీనర్స్గా మారాలి అనేది ముఖ్య ఉద్దేశం. వారికి దీంట్లో ఏది నచ్చినట్లయితే ఒకటి పాడి ఆవుల పెంపకం అయితేనేమి, గొర్రెలు, మేకలు, అదేవిధంగా పందుల పెంపకము, అదే విధంగా పెరటిలో కోళ్ల పెంపకము, ఇవన్నీ కూడా ఇక్కడ అవగాహన సదస్సులో వారికి విశదించడం అవుతుంది. వారికి ఉన్న ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను బట్టి వాళ్లకు ఏదన్నా దీంట్లో ఎంటర్‌ప్రీనర్‌షిప్ కావాలనుకుంటే కూడా మేము ముందుగా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మా విశ్వవిద్యాలయంలో మేము ఇస్తున్నాము. వాటిని అందిపుచ్చుకొని వారు లోన్స్ తీసుకొని ఈ ఎంటర్‌ప్రీనర్స్గా మారాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్, విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు, శాస్త్రవేత్తలు ఏవిడి దొరాజీ, పివి వరప్రసాద్, యానిమల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఇండియన్ సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె ఆనందరావు, సెక్రటరీ జనరల్ సిహెచ్ వెంకటశేషయ్య, ట్రెజరర్ పి ఆశాలత, ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ కె కళ్యాణ్ చక్రవర్తి, కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ పి విజయలక్ష్మి, ఇంకా వెటర్నరీ, హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రకటనలు.